మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మీకు థర్డ్ యూనిట్లో నేను వదిలేసినటువంటి ఒక మోడల్ టైప్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఏ రిపీటెడ్ ఎన్ టైమ్స్. ఈ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది రిపీట్గా వస్తుంటాయి. అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇలా వస్తుంటే ఫార్ములా చూడండి. 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ n కాస్ ఏఎక్స్ ఫార్ములా ఏంటంటే -1 హోల్ పవర్ n ఎంత ఉంటే ఎంత, ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఇంటూ ఏ కాస్ ఏ ఉంది కదా, 2 ఇంటూ ఏ హోల్ పవర్ n కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పై బై 2 ఇంటూ n. ఎప్పుడు ఇది వాడతాము? ఎప్పుడైతే ఇక్కడ మైనస్ స్క్వేర్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే, డి స్క్వేర్ బదులు మైనస్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. ఇది 0 అయిపోయినప్పుడు మీకు ఫార్ములాస్ 2 ఇచ్చాను. 0 అయిపోతే సో సైన్ ఏఎక్స్ ఉంటే ఏం చేయాలి, కాస్ ఏఎక్స్ ఉంటే ఏం చేయాలి, 2 ఫార్ములాస్. అయితే ఇక్కడ డి స్క్వేర్ హోల్ పవర్ n ఉంది చూడండి, అంటే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 0 పవర్ స్క్వేర్, 0 పవర్ క్యూబ్, 0 పవర్ టు ది పవర్ 4 ఇలా సో ఆన్ ఎన్ టైమ్స్ జీరోస్ కనుక అయితే రిపీటెడ్గా ఈ ఫార్ములాస్ని ఉపయోగిస్తాం. ఇక్కడ పై మీన్స్ 180 degrees. సో 180 degrees ప్లస్ తీటా దగ్గర కాస్ మైనస్ కాస్ అవుతుంది. అలాగే సైన్ 180 దగ్గర సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది. సో సైన్ మాత్రమే మారుతుంది, అంటే దాని ప్లస్ ఉంటే మైనస్ కాస్కి మైనస్, సైన్కి మైనస్. థర్డ్ కోఆర్డినేట్ కాబట్టి జనరల్గా ట్యాను కాట్ మాత్రమే పాజిటివ్లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ n సైన్ ఏఎక్స్ సేమ్ ఫార్ములానే. ఈ ఫార్ములాను ఉపయోగిస్తూ ఒక ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ d-1 ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2x ఇంటూ సైన్ ఏఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ యొక్క సొల్యూషన్ చూద్దాం. సో లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d-1 ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. The auxiliary equation is f of m is equal to 0. సో d ఉన్న చోటలో ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తాం, -1 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m-1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? m-1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ m స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ప్లస్ ఆర్ మైనస్ ఐ రిపీటెడ్గా వచ్చినాయి ఈ కాంప్లెక్స్ రూట్స్ అనేవి. సో ఇది రియల్ రూట్కి c1 e పవర్ x ఇది అయిపోయింది. ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్లో కూడా రియల్ రూట్ ఉంటుంది కాబట్టి దానికి రాస్తున్నాం c1 ప్లస్ ఇక్కడ c1 ఇచ్చేసాం కదా, c2 ప్లస్ c3x ఇంటూ e పవర్ 0x ఇంటూ c4 ప్లస్ c5 x ఇంటూ కాస్ x ప్లస్ c6 ప్లస్ c7 x ఇంటూ సైన్ x. ఇది కాంప్లిమెంటరీ సొల్యూషన్. సో పర్టికులర్ సొల్యూషన్ చూద్దాం. పర్టికులర్ సొల్యూషన్ చూడండి. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q. 1/f ఆఫ్ d ఎంత, d-1 ఇంటూ d స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. q ఎంత, sin 2x ఇంటూ sin x. సో దీన్ని మనం ఫార్ములాలో ఉపయోగించేటట్టు తెచ్చుకోవాలి. మనకి జనరల్గా సైన్ ఏఎక్స్ అన్నా ఉండాలి, లేదంటే కాస్ ఏఎక్స్ అన్నా ఉండాలి. సో ఆ రూపంలో తెచ్చేసుకున్నాం. అంటే 2 sin a sin b ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ a ప్లస్ b. అర్థమవుతుందా? సో అందుకని 1/d-1 ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2తో ఒకసారి మల్టిప్లై చేస్తే 2తో డివైడ్ చేస్తాను. ఆ 2తో డివైడ్ చేసింది 1/2ని పక్కన పెట్టేసేసి 1/d-1 ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 sin a sin b అంటే కాస్ a మైనస్ b మైనస్ కాస్ a ప్లస్ b. కాస్ a మైనస్ b a 2x మైనస్ b x 2x మైనస్ x మైనస్ కాస్ 2x ప్లస్ x అదే చేస్తాం, కాస్ x మైనస్ కాస్ 3x. సో మల్టిప్లై విడివిడిగా రాసేస్తాం. 1/2 ఇంటూ d-1 డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ x మైనస్ 1/2 d-1 డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 3x. ఈ ఈక్వేషన్ మొత్తం 2 అనుకోండి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకుందాం. కన్సిడర్ 1/2 ఇంటూ d-1 డి స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాస్ x
చూద్దాం. ఈజ్ ఈక్వల్ నేను ఏం చేస్తానంటే 1/2 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ని పక్కన పెట్టేసి d-1 ముందు చూసిన. d-1 d² కావాలి అంటే రేషనలైజ్ చేయాలి. సో ఇక్కడ d-1 ఉంది కాబట్టి d+1తో ఒకసారి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో d+1/d+1 ఆల్రెడీ ఇక్కడ d-1 ఉంది, d-1 వేయాలి cos x. ఈ 2 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ నేను ఏం చేయలేదు. సో ఇది a+b ఇంటూ a-b రూపంలోకి వచ్చేసింది. అందుకని 1/2 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ d+1/d² - 1 ఇంటూ cos x. ఇక్కడ చూడండి 1/2 ఇంటూ d² + 1 స్క్వేర్ d+1 ఈ d² బదులు ax ఏ ఎంత 1 -1 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. -1 స్క్వేర్. సో -1 స్క్వేర్ ఇక్కడ -2 అవుతుంది. సో -2 ఇంటూ 2 -1/4 ఇది అయిపోయింది. d ఇంటూ cos x ప్లస్ x cos x మల్టిప్లై చేసేస్తాం. సో డినామినేటర్ ఏముంది -1/4 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ d cos x ప్లస్ cos x. d మీన్స్ డెరివేటివ్, cos x డెరివేటివ్ మైనస్ sin x ప్లస్ x. దిస్ ఈజ్ ముందు ఉన్నది అలా చేసాం. ఇప్పుడు మళ్ళీ విడివిడిగా రాసేసాం. -1/4 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ మైనస్ sin x -1/4తో మల్టిప్లై చేసేస్తున్నాం. -1/4 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్తో. సో -1/4 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ cos x. మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/4 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ sin x -1/4 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ cos x. ఇప్పుడు చూడండి ఈ సైన్ ax ఇక్కడ ఏ ఎంత 1 కనుక d² దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -1 స్క్వేర్ ప్లస్ 1 -1 + 1 0 అయిపోతుంది. 0 స్క్వేర్ ఎన్ని 2 zeros ఉన్నాయి. ఇలా రిపీటెడ్ అవుతుంది కాబట్టి 2 zeros వచ్చినాయి కాబట్టి ఫార్ములాని చూడండి. ఇది కూడా సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వస్తుంది. సో n = ఇక్కడ 2 కాబట్టి ఫార్ములా ఏంటిది? 1/4 అలా ఉంది, అలా ఉంచండి. ఈ d² + 1 హోల్ స్క్వేర్కే నేను ఫార్ములా వేస్తున్నా. -1 హోల్ పవర్ n ఇక్కడ n 2 -1 హోల్ స్క్వేర్ x/n x² n ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టర్ ఇంటూ 2 ఇంటూ ఏ ఎంత 1 కాబట్టి 2 ఇంటూ a హోల్ స్క్వేర్ సైన్ ఆఫ్ x ప్లస్ పై n/2 అంటే పై ఇక్కడ n 2 కాబట్టి పై 2/2 2 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఫార్ములా ఏంటిది? ఇది cos xకి అప్లై చేద్దాం. 1/4 -1/4 -1 హోల్ స్క్వేర్ x²/2 ఫ్యాక్టర్ ఇంటూ 2 పవర్ 1 హోల్ పవర్ స్క్వేర్ అమ్మది ఇది స్క్వేర్ హోల్ స్క్వేర్ cos x ప్లస్ పై 2/2. సో 1/4 x²/2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 స్క్వేర్ మీన్స్ 4 మైనస్ ఇక్కడ π/2 ప్లస్ తీటా దగ్గర మైనస్లో వస్తుంది -x -1/4 x²/2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 స్క్వేర్ 4 మైనస్ cos x మైనస్ x²/4 ఇంటూ 4 16 ఇంటూ 2 32 sin x మైనస్ ప్లస్ x²/32 ఇంటూ cos x. ఇది ఒక పార్ట్ అయింది. నెక్స్ట్ మిగిలింది ఏంటిది? 1/2 ఇంటూ d-1 d² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ cos 3x. ఇది ఇలాగే ముందు 1/2 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ని పక్కన పెట్టేద్దాం. d-1 ఉంది కదా, దాన్ని చూద్దాం. d-1 అంటే d+1తో ఒకసారి డివైడ్ చేసి ఒకసారి మల్టిప్లై చేసాం cos 3x. సో 1/2 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ d+1/d² - 1 మళ్ళీ d² బదులు -a² సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ ఎంత 3 -3 స్క్వేర్ -1 cos 3x. మళ్ళీ d+1 ఇంటూ cos 3x మల్టిప్లై చేసేస్తే 1/2 ఇంటూ d² + 1 హోల్ స్క్వేర్ d cos 3x ప్లస్ cos 3x బై -9 -10 -10 ఇంటూ 2 -20 1/20 పక్కన పెట్టేస్తే మైనస్ ఇక్కడ cos 3xకి డెరివేటివ్ మైనస్ sin 3x ఇంటూ 3 అంటే -3 sin 3x. అలాగే ప్లస్ 1/d² + 1 హోల్ స్క్వేర్ ఇంటూ cos 3x. ఇప్పుడు d² దగ్గర a²-a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. d² దగ్గర -a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో -a²ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 0 అవుతుందా చూడండి. -3² + 1 ఎంత -9 + 1 -8 0 అవ్వట్లేదు. సో యాజ్ టీజ్గా అప్లై చేసేయటమే.
మైనస్ 1/20 ఇంటూ -3/-3² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వేసేసాయి ఇంటూ కాస్ 3 sin 3x. అలాగే దీనికి కూడా సేమ్ అలా. అప్పుడు -9 + 1 అంటే -8 -8 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా -8 హోల్ స్క్వేర్. మొత్తం చేసేస్తే 64 -3/64 sin 3x ప్లస్ 1/64 ఇంటూ కాస్ 3x. సో ఈ మల్టిప్లై చేస్తాం మైనస్ ప్లస్ 3 20 ఇంటూ 64 1280 sin 3x మైనస్ 1280 కాస్ 3x. ఇది నెక్స్ట్ పార్ట్. అంటే 2 పాజిటివ్ మనకి ఫ్రమ్ 2 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1/2 ఇంటూ d² ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ d - 1 కాస్ 3x మైనస్ 1/2 ఇంటూ d² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ d - 1 కాస్ 3xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంత వచ్చింది? -x² ఇంటూ sin x ప్లస్ x² ఇంటూ కాస్ x ఇది వచ్చింది. సో మైనస్ ముందు మైనస్ ఉంది, మైనస్ 3/1280 sin 3x. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ తీసేయాలి కదా, 12 ఇది వైపీ అవుతుంది. జనరల్ సొల్యూషన్ ఎలా వస్తుంది? వైసీని వైపీని కలిపి రాస్తే మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ వస్తుంది. అది కంపల్సరీగా రాయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం.